కొడుకు మృతి చెందగా కొస ప్రాణాలతో బయటపడింది ఆ చిన్నారి కూతురు. మృతురాలు సత్యవాణిపాలెంకి చెందిన గీతగా గుర్తించారు. భర్త పవన్ మద్యానికి బానిసై వేధిస్తున్నాడని, అందువల్ల ఆ ఆరోపణలు ఏవైతే వచ్చాయో అందువల్లే ఆమె ఆరోపణలు చేస్తూ ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. నిన్న రాత్రే భార్యాభర్తల మధ్య ఇదే విషయంలో చాలా గొడవ జరిగినట్టుగా తెలుస్తుంది. మనస్తాపంతో పిల్లలను తీసుకెళ్లి ఆమె బావిలో దూకింది గీత అనే వ్యక్తి. కుటుంబ కలహాలే కారణం అంటున్నారు పెందుర్తి పోలీసులు. అయితే దీనికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం మనం ఇప్పుడు. కుటుంబ కలహాలతో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది. పెందుర్తి మండలం సత్యవాణిపాలెం గ్రామానికి చెందిన కొల్లు గీత తన ఇద్దరు పిల్లలను బావిలోకి తోసేసి అనంతరం ఆమె కూడా దూకినట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనలో 26 ఏళ్ల వయసున్న తల్లి గీత, ఆమె కుమారుడు చిన్నారి మణికంఠ, అతను చాలా చిన్నపిల్లవాడు మణికంఠ, అతనికి 7 సంవత్సరాల వయసున్నట్లుగా తెలుస్తుంది. వీరిద్దరూ కూడా మృతి చెందారు. అయితే కుమార్తె మోక్షశ్రీ, ఆమెకు 9 సంవత్సరాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆమె బావిలో మెట్టును పట్టుకుని ఉండటంతో ప్రాణాలతో బయటపడగలిగింది. అంటే ఆమె ఎప్పుడైతే కొన ఊపిరితో బావిలో మెట్టు పట్టుకుని కొన ఊపిరితో కొట్టుకుంటోందో అప్పుడు స్థానికులందరూ కూడా ఏదో కలకలం రేగి ఆ బావిలో గమనించి ఒక స్థానికుడు చూసి చుట్టుపక్కల బిగ్గరగా అరవడంతో హుటాహుటిన వచ్చి ఆ పిల్లాన్ని బయటికి తీసిన సందర్భాలు ఉంది. మోక్షశ్రీ, ఆ కుమార్తె మోక్షశ్రీని ఆమె బయటికి తీసినట్లుగా తెలుస్తోంది. పోస్ట్ మార్టం నిమిత్తం ఇప్పుడు మృతదేహాలను విశాఖ KGHకు తరలించినట్టుగా తెలుస్తోంది. అయితే భర్త పవన్ మద్యానికి బానిసై భార్యను తరచుగా డబ్బుల కోసం వేధిస్తూ ఉండటమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. పెందుర్తి పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై మా ప్రతినిధి శివరామకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. శివరామకృష్ణ, ముఖ్యంగా చెప్పండి, గీత మృతికి అలాగే ఆమె చిన్నారి మృతికి గల కారణాలు ఏంటి? మీ దగ్గర సమాచారం ఏముంది? విశాఖ పెందుర్తి మండలం సత్యవాణిపాలెం గ్రామంలో నిజంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏదేమైనా ఒక మహిళ తన ఇద్దరు చిన్నాలతో బావిలో దూకి ఆత్మహత్యకైతే పాల్పడ్డారు. నిజంగా ఈ కుటుంబ కలహాల కారణంగా ఇద్దరు పిల్లలతో బావిలో దూకారు ఈ తల్లి ఎవరైతే ఉన్నారో కొల్లి గీత. అయితే ప్రధానంగా దీనికి కారణం ఏమిటంటే, స్థానికులు చెప్పిన నేపథ్యంలో భర్త పవన్ ఖాళీగా ఉంటూ మద్యం సేవిస్తున్నాడు, తనని అనుమానిస్తూ ఎప్పుడు కొట్టడం వల్ల మనస్తాపం చెంది తన ఇద్దరు పిల్లలతో బావిలో దూకగా కొడుకు భవిష్యన్మణికంఠ అలాగే ఎవరైతే ఈ మహిళ గీత మొత్తం మృతి చెందారు. అయితే కూతురు కూడా ఈ సంఘటనలో ఉన్నది. కూతురు ఏదైతే బావిలో తోసివేయడంతో తల్లి కూతురు ఒక మెట్టు ఆ బావిలో మెట్లు ఉండే క్రమంలో ఒక మెట్టును పట్టుకొని అయితే తను అలా ఉండడంతో స్థానికులు ఇది గమనించి వెంటనే కూతురుని అయితే రక్షించగలిగారు. అయితే ఈ దుర్ఘటనలు నిజంగా తల్లి కూతురులు ఇద్దరు చనిపోవడం అయితే జరిగింది. ఏదేమైనా భర్త నిజం ఖాళీగా ఉంటూ మద్యం సేవిస్తూ ఒక ఎత్తు అయితే తనని అనుమానిస్తూ ఎప్పటికప్పుడు తీవ్రంగా హింసించడం, పిల్లల ముందు కొట్టడం, మొత్తానికి ఈ విషయంలో అయితే మట్టుకి ఈ గీత మనస్తాపానికి అయితే చెందింది. మనస్తాపం చెంది ఎన్నో రోజులుగా భరించి భర్తకు చెప్పిన భర్త పట్టించుకోకుండా మారే పరిస్థితి లేనప్పుడు ఈ మనస్తాపానికి అయితే చెందింది. అయితే గత కొన్ని రోజులుగా స్థానికులతో కూడా చాలా ముబారకంగా ఉంది ఈ గీత. అయితే నిన్న రాత్రి కూడా అలాగే భార్యాభర్తలు ఇద్దరి మధ్య మనస్తాపం రేగి ఇద్దరు భర్త తను తీవ్రంగా కొట్టడంతో ఇంకా మొత్తానికి మనస్తాపం చెందిన రాత్రి తన ఇద్దరు పిల్లలతో బావిలో దూకగా ఈ కొడుకు భవిష్యమణికంఠ, తల్లి గీత అయితే మృతి చెందారు. నిజంగా పెందుర్తి పోలీసులు సిఐ సతీష్ నేతృత్వంలో దర్యాప్తు ఘటనా స్థలాన్ని చేరుకుని మొత్తం అంతా గమనించి మొత్తం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే భర్త పవన్ అయితే ఇంట్రాగేట్ చేస్తూ అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా చేసుకోవడం గల కారణాలు ఏంటని చెప్పి ఈ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే నిజంగా పెందుర్తి సత్యవాణిపాలెంలో అయితే విషాద ఛాయలు అయితే నెలకొంది. నిజంగా గీత ఈ సంఘటన జరగకముందు అందరితోనే చాలా చలాకీగా ఉండేది, ఇద్దరు పిల్లలు చూసి మురిసిపోయేది. అలాంటిది ఈ భర్త ఎప్పుడైతే తను సరిగ్గా లేకపోవడం, రోజు మద్యం సేవిస్తూ తనను మద్యం సేవిస్తుంతో పాటు తను అనుమానిస్తుందో మొత్తానికైతే మనస్తాపానికైతే గురైంది ఈ గీత. కనుకనే ఈ నిర్ణయం అయితే తీసుకుంది. ఏదేమైనా అసలు ఏంటి, ఎందుకు సంఘటన జరిగిందని చెప్పి పెందుర్తి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. రైట్ శివరామకృష్ణ, అంటే ముఖ్యంగా గత కొద్ది కాలంగా కూడా భార్యాభర్తల మధ్య ఇదే విషయంలో, అంటే ముఖ్యంగా మద్యం విషయంలో గొడవలు అవుతున్నట్టుగా తెలుస్తోంది. అంటే వారి బంధువులను ఏమన్నా మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? వారు ఏమంటున్నారు? అదే స్థానికులు అయితే చెప్పడం అయితే జరిగింది. నిజంగా ఇది ఇప్పటి నుంచో
మద్యానికి బానిస అయిన భర్త పవన్ అయితే మట్టికి ఈ మద్యం తాగి అదే పనిగా యథేచ్ఛగా కొట్టడం, అది పిల్లల ముందు కొట్టడం మనస్తాపానికి అయితే గురవుతుంది బాగా గీత. అయితే ఈ మధ్య కాలంలో అయితే అనుమానం పెనుబోతు అన్నట్టు అనుమానించడంతో పాటు భర్త స్థిరత్వం లేకపోవడం, అది మద్యం తాగించి పిల్లల ముందు కొట్టడం, దానికి తోడు అనుమానం రేకెత్తించి అని అనుమానించడంతో ఇంక తట్టుకోలేక గీత మనస్తాపానికి అయితే గురైంది. అయితే తను చనిపోయితే పిల్లలు ఇబ్బంది పడతారు, పిల్లలు కూడా బతకడం కష్టం, భర్త అయితే సరిగ్గా లేడు అని చెప్పి ఇద్దరు పిల్లల్ని ఆ బావిలో ఊర్లో ఉన్న మంచినీరు బావిలో అయితే తోసేసి తిని కూడా నీటిలో దూకడం అయితే జరిగింది. ఈ క్రమంలో అయితే కూతురు మోక్షశ్రీ అయితే మట్టికి ఆ మెట్టును పట్టుకొని ఉండడం వల్ల ప్రాణాలు స్థానికులు చూసి కాపాడారు. అయితే ఈ ఘటనలో అయితే తల్లి ఈ కొడుకు అయితే మృతి చెందడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ శివరామకృష్ణ. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, ఇది చాలా హృదయ విదారకమైనటువంటి ఘటన. ఇది కేవలం భర్త మద్యానికి బానిసయ్యాడు, ఇంకా తన భార్యను ఎంతో కాలంగా వేధిస్తున్నాడు అని చెప్పి అయితే ప్రాథమికంగా మనకు సమాచారం అందుతోంది. ముఖ్యంగా తల్లి తన చిన్నారి ఇద్దరు కూతురు కొడుకులు ఇద్దరితో కలిసి ఆమె బావిలో దూకిపోయింది. ఆ తర్వాత దూకిన తర్వాత కొన ఊపిరితో కొట్లాడుతున్నటువంటి మోక్షశ్రీ, కానీ 9 సంవత్సరాల పాపకు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆమె కొన ఊపిరితో మరి ఎంతసేపు కొన ఊపిరితో కొట్లాడిందో, ఎంత ఆర్తనాదం చేసిందో కూడా చూస్తేనే మనకి హృదయం కలిసివేసే ఘటన ఇది. అయితే దీనికి సంబంధించినటువంటి స్థానికులు ఏమంటున్నారో చూసే ప్రయత్నం చేద్దాం. మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం వరకే చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ మైండ్ని ఒక 3 years కాడి నుంచి మందుకి బానిస అయిపోయి ఇలా కొన్ని ప్రాబ్లం జరుగుతున్నాయి. ఆ మందు ప్రాబ్లం వల్ల జరిగింది. వాళ్ళకి ఇంకా ఫ్యామిలీ పరంగా అయితే ఏ ప్రాబ్లం లేదు. పిల్లలు పడ్డాయి. ఆ డబ్బులు ఆ పిల్లలకి ఏదో సహకారం చేద్దామని ఆయన దాచుకుంటారు. ఆ డబ్బులో ఏదో వీళ్ళ బట్టి డిస్కషన్ ఇంకా అది జరిగింది కారణం. ఆ కారణం చేత రాత్రి మీద ఏదో చిన్న డిస్కషన్ జరిగినాయి. డిస్కషన్ జరిగితే ఎందుకు ఎలాంటి పడతారు బతకదు ఎందుకంటే తీసుకెళ్ళే పిల్లలు మొత్తం పక్కన నుయ్యి ఉంది, ఇంటి పక్కన పెద్ద నుయ్యి ఉంది, గ్రామస్తులు నుయ్య. ఆ నుయ్యిలో పడి లక్కీ అదృష్టం బాగుంటే పిల్ల దిగి పడిపోతే కూడా చిన్న మెట్టు ఉంటాయి కదా నుయ్యికి, ఆ మెట్టు పట్టుకుని ఎవరిపోయింది పిల్ల. వీళ్ళిద్దరూ అడుగు తెలిపారు. 3 ఈ టైంలో జరిగింది. ఏదని అమ్మఒడికి పడిన డబ్బుల కోసం అది అంటే దాన్ని తప్పు అనకూడదు. భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం. కానీ ఆ డబ్బులు ఏంటంటే పిల్లలకి ఏదో సద్వినియోగం చేసుకుందామని దాచుకుంటుంది. ఆడ తాగడానికి ఇది జరిగింది అంతే సార్. ఫ్యామిలీ పరంగా అయితే ఇంతవరకు బాగా హ్యాపీగా జరిగింది. ఈ మైండ్ జరిగిన మైండ్ ఇస్తారు అది సార్. ఎవరెవరు చనిపోయారు? కొల్లి గీత, కొల్లి బౌసన్. పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? పిల్లలు ఇక్కడ జామియా స్కూల్లో చదువుతారండి. 2 పిల్లలు. బాబుకి 7 సంవత్సరాలు, 6.5 పోనీ 7. ఆ తల్లికి 26 అండి. పాప ఏచో మిట్టి మీద పడిపోయి అలాగా ఆ మిట్టి పట్టుకొని మిట్టి సహకారంతో పాప ఉన్నది. ఈ లోపు మాకు తెలియకపోతానికి మేము చుట్టుపక్కల అన్ని తిరగబోతాడికి ఎక్కడ కనపడప్పుడు కూడా ఆ పాప పెద్ద నురుటి కేకులు వేస్తుంటే అప్పుడు పక్కనే కాబట్టి పరిగెట్టి చూస్తే పాప ఉంది. పాపను తీయబోతాడికి ఇంతలోకి తల్లి మీకు ఏ టైంకి తెలిసిందండి? మాకు 3 ఈ టైంలో తెలిసింది. ఆవిడ అజ్జాగన అది 3 అవ్వచ్చు 3 అవ్వచ్చు అడవుల్లో. అప్పుడు ఆ తల్లిని మెల్లికి అందుకోగలిగాం. కానీ అదే డెడ్ బాడీని తీయగలం. బాబు ఇంకా మాకు ఆచూరు కనపడకపో కానీ వాటర్ ఫుల్గా ఉన్నందువల్ల మళ్ళీ బోరు సహకారంతో వాటర్ వేరే మిషన్ తెచ్చి దానితో వాటర్ పైకి పంపించి అప్పుడు చూస్తే బాబు కనపడదు. బాబుని తీసి